వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ తొర్రూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కుల నిర్మూలన ఆచరణాత్మక కార్యక్రమం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అధ్యక్షతన వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి, తొర్రూరు మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మండల అధ్యక్షుడు సుంజు సంతోష్, సిపిఐ జిల్లా నాయకులు ఓం భిక్షపతి, బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు వెల్దూరి ప్రసాద్, అలాగే ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ మంద యాకమల్లు, టీపీటీఎఫ్ మండల అధ్యక్షులు కొండం జనార్దన్ మరియు యూజీఎఫ్ మండల అధ్యక్షులు కొండ నాగమల్లులో పాల్గొని వారు సంయుక్తంగా మాట్లాడుతూ సమాజాన్ని ముందుకు నడిపించే శోధన శక్తులకు విజ్ఞానాన్ని, విద్యను అందించకుండా నేడు సంఘ్ పరివార్ శక్తులు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో తీసుకొస్తున్న పాలసీ వల్ల భారతదేశ భవిష్యత్తును అంధకారం వైపు నడిపిస్తున్నారన్నారు. కాలం చెల్లిన మను ధర్మాన్ని ఆధునిక భవిష్యత్తు శాస్త్రంగా తీసుకురావడం చీకటి వైపు ప్రయాణమేనని తెలుపుతూ మతం పేరుతో, భక్తి పేరుతో అశాస్త్రీయ విలువలను పెంపొందించే చర్యలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటాలను, ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా ఫులే 151 సంవత్సరాల క్రితం సత్యశోధక సమాజ్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆ సత్యశోధక సమాజ్ ఆశయాలని, లక్ష్యాలని కొన్ని పేర్కొని వాటిని విస్తృతంగా ప్రచారం చేసి ఆ ప్రచారం ద్వారా ప్రజా చైతన్యాన్ని పెంపొందించడానికి తన వంతు కృషి అనేది చేసాడు. ఆ ప్రభావంతోనే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఒక సిద్ధాంతవేత్త, ప్రపంచమే గుర్తించి ఐక్యరాజ్య సమితి చేత ఒక గొప్ప విజ్ఞానవంతుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తించిన విషయాన్ని మనందరికీ తెలుసు. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే గురువుగా ఆర్థిక అసమానతలు ఉన్న కారణంగానే అంబేద్కర్ ఆ స్థాయికి తీసుకురాలేదు, లేదా అగ్రవర్ణం బిడ్డ కనుకనే ఆయన ఆ స్థాయికి తీసుకుపోలేకపోయారు. ఇది మనం ఒక నలుగురం కూర్చొని ఒక వేదికలో మనం మాట్లాడుకోవటం, మనం చైతన్యం అవ్వటం అనేది కొంచెం ఇంపార్టెంట్ అయినా. ఎట్ ది సేమ్ టైం మనం సమాజానికి చైతన్యం కావాలంటే ఎవ్రీ మంత్ 30 తారీఖు నాడు భారత రాజ్యాంగంలో చాలా క్లియర్గా పొందుపరిచింది. ఏమని? ఎవ్రీ మంత్ 30 తారీఖు నాడు నెల చివరిలో సివిల్ రైట్స్ డే అనేది ఒకటి చేయాలి అనేది రాసిపెట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ లేదా న్యాయ విభాగం, కోర్టులు, చట్టాలు ఒక గ్రామంలోకి వెళ్ళి ఒక అంశాన్ని తీసుకొని అక్కడ ఉన్న ప్రజలు చైతన్యం చేసి పౌర హక్కుల దినంగా జరపాలనే ఒక రూల్ ఉంది. ఇట్ ఇస్ మ్యాండేటరీ, నాన్ నెగోషియబుల్ ఇష్యూ. ఎట్టి పరిస్థితుల్లో రాజీపడడానికి వీళ్ళు. ఎంతమంది పోలీసులు ఈ మండలంలో ఎవ్రీడే 30th నాడు ఎవ్రీ మంత్ 30th నాడు ఒక విలేజ్, ఒక తండ, ఒక హరిజన కాలనీ, ఒక బీసీ కాలనీ, గొల్ల బజారు, గౌన్ల బజారు, లేదా ఇతర ముదిరాజు బజారు వాళ్ళు అమ్మాడి కూడానికి, కోయకూడానికి వెళ్ళి చెప్పగలుగుతున్నారు. ఎందుకు దీని వెనకాల దాగి ఉన్న అంశం ఏంటంటే ప్రజలు చైతన్యం